జమ్మికుంటపట్నంలో ఆదర్శ కళాశాల వ్యవస్థాపకులైన కేవీ నారాయణరెడ్డి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించారు. జమ్మికుంటపట్నంలో 1966వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఆదర్శ కళాశాల అనేక మంది మేధావులను, ఉద్యోగులను, విప్లవకారులను తయారు చేసిన ఘనత ఉంది. ఇక్కడి విద్యార్థులకు డిగ్రీ, ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో అప్పటి నాయకులు కేవీ నారాయణరెడ్డి స్థానికంగా ఉన్న పంచాయతీ అధ్యక్షులు ఎర్రంరాజు కృష్ణంరాజు దగ్గర నుండి భూమిని తీసుకుని ఆదర్శ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఎంతో మంది భావి భారత పౌరులను తయారు చేసిన ఘనత కేవీ నారాయణరెడ్డికి దక్కుతుందని కళాశాల ప్రిన్సిపల్ రమేష్తో పాటుగా పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాలల ఎదురుగా కేవీ నారాయణరెడ్డిని విగ్రహ ప్రతిష్ఠ చేసేందుకు భూమి పూజ నిర్వహించడం జరిగిందని, రానున్న రోజుల్లో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేవీ నారాయణరెడ్డి చేసిన సేవలను మరచిపోలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లూరి సంపత్రావు, ములుగూరి సదయ్య, అన్వర్తో పాటుగా లెక్చరర్లు పాల్గొన్నారు. ప్రాంతంలో 50 సంవత్సరాల కిందనే ఈ విద్యావంతులు చేయాలనే ఆలోచనతోని ఆదర్శ కళాశాలను ఒక విద్యా సంస్థను స్థాపించి తర్వాత ఒక 20 ఎకరాల పైగా డొనేట్ చేసి ఈ ప్రాంతంలో విద్యా వ్యాప్తికి కృషి చేసినటువంటి కేవీ నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ ఈ కళాశాల ముందు పెట్టాలనుకోవడం ఈ ఆలంని అందరినీ కూడా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులందరి తరఫున అభినందిస్తున్నారు. కాలేజీ వ్యవస్థాపకులు ఎవరైతే స్థాపించినారో వారు ఏంటంటే కేవీ నారాయణ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో మాత్రమే ఆదర్శ డిగ్రీ కాలేజ్ నడుస్తుండేది. వారు ఏంటంటే ఫౌండరు. సో వ్యవస్థాపకుడు కాబట్టి వారి విగ్రహ ఆవిష్కరణ జరగాలని అనుకున్నాము. అప్పుడు ఉన్నటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఉన్న ఆలంని మెంబర్స్ అందరం కలిసి, తర్వాత ఆ సిల్సిలాలో ఇప్పుడు ఏంటంటే కొత్త బిల్డింగ్ వచ్చింది కాబట్టి అందరికీ అనుకూలంగా కాలేజ్ ఫౌండర్ కేవీ నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన కొరకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్కి, తర్వాత స్టాఫ్ మెంబర్స్కి, మా ఆలంని అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు. జమ్మికుంట ప్రాంతంలో ఉన్న ప్రజలము మరియు అదేవిధంగా ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఎన్నో ఉన్నత స్థాయికి దిగిరు కాబట్టి మరి కేవీ నారాయణ రెడ్డి గారిని వారి గుర్తును తలుసుకోవడం కోసానికి ఇది ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు స్థలాన్ని ఇచ్చిన అప్పటి పంచాయతీ అధ్యక్షులు కృష్ణరాజు గారికి ఇంకా చాలామంది నాయకులకు అందరికీ ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తాం.